మ్యాట్రిమోనీ సైట్లలో నయా మోసం, అందిన కాడికి దోచుకుంటున్న వైనం. ఒకప్పుడు పెళ్లి సంబంధాలంటే పెళ్లిల పేరై ద్వారానే కుదుర్చుకునేవాళ్ళు, లేదా బంధువులు తెలిసిన వాళ్ళు ద్వారా కూడా సంబంధాలను కలుపుకునేవాళ్ళు. కానీ కాలంతో పాటు ఈ విధానంలో మార్పు వచ్చింది. ప్రస్తుతం మ్యాట్రిమోనియల్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సైట్ల ద్వారానే పెళ్లి సంబంధాలను కుదుర్చుకుంటున్నారు, జీవిత భాగస్వామిని వెతుక్కుంటున్నారు. అయితే వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు అందిన కాడికి దోచుకుంటున్నారు. మ్యాట్రిమోనియల్ ఘరానా మోసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. ఇటీవలే మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన అబ్బాయిలు లేదా అందమైన అమ్మాయిలు ప్రొఫైల్స్ కనిపిస్తే చాలు సంబంధాలు కలిపేసుకుంటున్నారు కొంతమంది. కానీ అందులో ఉన్న మోసాన్ని మాత్రం పసిగట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఆయా ప్రొఫైల్స్లో కనిపించే ఫోటోలు మాత్రమే అందమైన యువతలవి. కొందరు ఆ అమ్మాయిల పేర్లతో నిలువున ముంచేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. వాళ్ళ ఆశను వాడుకొని లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మనం ప్రతినిత్యం ఏదో ఒక చోటు చూస్తూనే ఉన్నాం కూడా. అలాగే కొంతమంది యువతులు కూడా నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని అమాయకులను టార్గెట్ చేస్తున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు. ఏముంది, పెళ్లి చేసుకోవాలన్న తొందరలో మ్యాట్రిమోనీ సైట్లలో తమకు కావలసిన ప్రొఫైల్ను సెలెక్ట్ చేసుకుంటారు చాలా మంది. యువతి లేదా యువకుడి ఫోటో చూసి అట్రాక్ట్ అవుతారు. పెళ్లి అనగానే ఎగిరి గంతేస్తారు. డబ్బులు అడగగానే వెనక ముందు ఏమాత్రం ఆలోచించకుండా కాబోయే వాళ్లే కదా అని ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు హ్యాండ్ ఇచ్చాక మోసపోయామని గుర్తిస్తారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మరి ఇలాంటి మోసాల నుంచి బయటపడాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదో ఒక మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసే ముందు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గూగుల్ రివ్యూలు చదవాలి. ఆ సైట్ను అప్పటికే ఉపయోగించిన వారి అనుభవాలను అడిగి తెలుసుకోవాలి. యూజర్ల వివరాలను తెలియజేసే వ్యవస్థ ఉన్నప్పటికీ ఫేక్ ప్రొఫైళ్లను నిరోధించే పేరున్న సైట్లను మాత్రమే ఎంచుకోండి. అలాగే ఎవరైనా వ్యక్తి తన ప్రొఫైల్లో తరచూ ఉద్యోగం, ఊరు వంటి వివరాలను మార్చుతున్నారంటే దాన్ని కూడా ఒక హెచ్చరికగానే పరిగణించాల్సి ఉంటుంది. కొందరు కేటుగాళ్లు ఎవరూ తమను గుర్తుపట్టకుండా, ట్రాక్ చేయకుండా ఉండాలని ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రొఫైళ్లు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పరిచయమైన కొన్ని రోజుల్లోనే పెళ్లి కోసం ఒత్తిడి తీసుకువచ్చినా సరే ఒక్క క్షణం ఆలోచించండి. నిజంగా బంధాన్ని కోరుకుంటే అందుకోసం ఒకరిపై ఒకరికి నమ్మకం రావాలి. ఇందుకోసం కాస్త సమయం పడుతుంది. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. దాంతో పాటుగా తమ వారికి ఎవరికైనా సరే ఆరోగ్యం సరిగ్గా లేదు, అర్జెంటుగా ఊరు వెళ్ళాలి, డబ్బు కావాలి వంటి కారణాలు చెప్పి డబ్బులు అడిగితే అది కూడా మోసమేనని గుర్తించాలి. ఎందుకంటే నిజమైన బంధంలో డబ్బు ప్రస్తావన అంత త్వరగా రాదు. అందుకే ఇలాంటి వాళ్ళు ఎదురైతే వారిని వెంటనే బ్లాక్ చేసి సైట్కు రిపోర్ట్ చేయాలి. ఇక మతాంతర వివాహం చేసుకోవాలని భావిస్తే కనుక దానికి సంబంధించిన చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండటం మంచిది. కొన్ని ప్రాంతాల్లో కేవలం పెళ్లి కోసం మతం మార్చడం అనేది చట్టవిరుద్ధం. దీని వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయి లేదా అబ్బాయి గురించి కుటుంబ సభ్యులతో లేదా నమ్మదగిన స్నేహితులతో పంచుకోండి. ఎవరైనా ప్రేమలో ఉంటే కొన్ని విషయాలను గుర్తించలేకపోవచ్చు, కానీ బయట నుంచి చూసేవారికి ఇవి అర్థమవుతాయి. అలాంటప్పుడు వారి సలహాలు, సూచనలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇక చివరిగా ఎదుటి వ్యక్తి ప్రవర్తనలో ఏదైనా తేడా అనిపించినా, చిన్న సందేహం కలిగినా వెంటనే ఆ బంధాన్ని అక్కడితో ఆపేయడం మంచిది. లేకపోతే జీవితాంతం ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చు. మొత్తంగా మ్యాట్రిమోనీ సైట్లలో సంబంధాలు కుదుర్చుకునే వాళ్ళు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం వలన మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. అందుకే తస్మాత్ జాగ్రత్త.